హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని బలపరిచే దేవా, మమ్మల్ని కాపాడే దేవా, అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మా దేవా మీకు స్తోత్రాలు. మా తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. రాజులకు రాజా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. అందరము స్వరాలెత్తి ఆయనకి స్తుతులు చెల్లిద్దామండి, స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము ఏక స్వరముతో అయ్యా ఆయన స్తుతులు చెల్లిదాం, స్తుతులు చెల్లిదాం. అయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. గనుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము పూర్ణము చేసేదను. నన్ను కాపాడువాని అందే జీవించెదను. ముందున్న కాలమంతా సిగ్గుపడనీయడు. ఓ కునుకని నా దేవుడు స్తోత్ర గీతాలతో ఓ బ్రతుకంత పాడెదను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము పూర్ణము చేసేదను. నన్ను కాపాడువాని అందే జీవించెదను. ముందున్న కాలమంతా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. ఆశ్రయపురమై దాహము తీర్చే జీవ జలనిధివే. నా సంపదలగనివే. ఆశ్రయపురమై దాహము తీర్చే జీవ జలనిధివే. నా సంపదలగనివే. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము పూర్ణము చేసేదను. నన్ను కాపాడువాని అందే జీవించెదను. ముందున్న కాలమంతా ఆత్మీయ రోగమైన అపవాది తంత్రమైన ఆత్మీయ రోగమైన అపవాది తంత్రమైన జయశీలుడైన దేవుడు జయబేరి మ్రోగించి విజయమిచ్చుచున్నాడు. నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాడు. జయశీలుడైన దేవుడు జయబేరి మ్రోగించి విజయమిచ్చుచున్నాడు. నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాడు.
నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము సంపూర్ణము చేసేదను. నన్ను కాపాడు వాని యందే జీవించెదను ముందున్న కాలమంతా. నాకున్న వారి ప్రేమలో లేదయ్యా ఇంత త్యాగము. నాకున్న వారి ప్రేమలో లేదయ్యా ఇంత త్యాగము. నీవే నన్ను నడిపించుచుండగా వెనుకకు నే తిరుగను. నీ చేయినే విడువను. నీవే నన్ను నడిపించుచుండగా వెనుకకు నే తిరుగను. నీ చేయినే విడువను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము సంపూర్ణము చేసేదను. నన్ను కాపాడు వాని యందే జీవించెదను ముందున్న కాలమంతా. సిగ్గుపడనీయడు కునుకని నా దేవుడు. స్తోత్ర గీతాలతో బ్రతుకంత పాడెదను. సిగ్గుపడనీయడు కునుకని నా దేవుడు. స్తోత్ర గీతాలతో బ్రతుకంత పాడెదను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము సంపూర్ణము చేసేదను. నన్ను కాపాడు వాని యందే జీవించెదను ముందున్న కాలమంతా. జీవించెదను ముందున్న కాలమంతా. సిగ్గుపడనీయడు కునుకని నా దేవుడు. స్తోత్ర గీతాలతో బ్రతుకంత పాడెదను. సిగ్గుపడనీయడు నా దేవుడు. స్తోత్ర గీతాలతో బ్రతుకంత పాడెదను. సిగ్గుపడనీయడు కునుకని నా దేవుడు. స్తోత్ర గీతాలతో బ్రతుకంత పాడెదను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము సంపూర్ణము చేసేదను. నన్ను కాపాడు వాని యందే జీవించెదను ముందున్న కాలమంతా. జీవించెదను ముందున్న కాలమంతా. జీవించెదను ముందున్న కాలమంతా. జీవించెదను ముందున్న కాలమంతా. నాకున్న వారి ప్రేమలో లేదయ్యా ఇంత త్యాగము. నాకున్న వారి ప్రేమలో లేదయ్యా ఇంత త్యాగము. నీవే నన్ను నడిపించుచు
నడిపించుచుండగా వెనుకకు నే తిరుగను, నీ చేయినే విడువను. నీవే నన్ను నడిపించుచుండగా వెనుకకు నే తిరుగను, నీ చేయినే విడువను. నీవే నన్ను నడిపించుచుండగా వెనుకకు నే తిరుగను, నీ చేయినే విడువను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము సంపూర్ణము చేసేదను. నన్ను కాపాడువాని అందే జీవించెదను. ముందున్న కాలమంతా జీవించెదను, ముందున్న కాలమంతా జీవించెదను, ముందున్న కాలమంతా. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము సంపూర్ణము చేసేదను. నన్ను కాపాడు వాని అందే జీవించెదను, ముందున్న కాలమంతా. మీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని బలపరిచేవాడా, మమ్మల్ని బ్రతికించేవాడా, మమ్మల్ని సజీవంగా ఉంచేవాడా, మీకు స్తోత్రం. మా ప్రతి హయా ఇరుకులో ఇబ్బందులో మమ్మల్ని వనంటి ఉంటూ ముందుకు నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం. అయ్యా ముఖ్యంగా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు 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 ప్రభా. అయ్యా మీ సన్నిధిలోకి రావటానికి ఇచ్చిన అయ్యా అయ్యా గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు 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 ప్రభా. మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. వేలాది స్తుతులు ప్రభా, మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీ చిత్తము లేనిదే అయ్యా మేము మీ సన్నిధిలోకి రాలేం కదా ప్రభా. మీ చిత్తములో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవా మీకు స్తోత్రాలు 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 అయ్యా. బలపరిచేవాడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. మీ ప్రేమను అయ్యా 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 వర్ణించలేం కదా ప్రభా. మీలాగా మమ్మల్ని ఎవరు ప్రేమించలేరు కదా ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. మేము సిగ్గుపడకుండా అయ్యా మా తలలెత్తి ముందుకు నడిపించే దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. మా ప్రతి అననుకూలమైన పరిస్థితిలో అయ్యా మాకు అనుకూలపరిచి ముందుకు నడిపించే దేవా మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇట్టి భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెళ్తా ఉన్నాం ప్రభా. అయ్యా ప్రతి బుధవారం జరుగుతున్న బైబిల్ స్టడీలో అయ్యా 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 మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై మీకు వందనాలు ప్రభా. అయ్యా మీ దాసుని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా నూరంతల ఆత్మచేత మీరు నింపి అయ్యా మా అందరితో మీరు మాట్లాడమని, మా హృదయాల్ని సంధించమని అయ్యా. ఎవరెవరికైతే ఏ మాట అవసరమో ఆ మాటను బయలుపరచమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా అయ్యా విని విడిచిపెట్టడం కాదు ప్రభా. అయ్యా దాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటూ అయ్యా 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 దాని ప్రకారంగా మేము నడుచుకుంటూ ఏది మంచి ఏది చెడు తెలుసుకునే అయ్యా వివేచన ఆత్మతో నింపబడి ముందుకు సాగిపోయే ఆ స్థితిని గతిని మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్ర అయ్యా అయ్యా. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మీరు మాతో మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్ర అయ్యా 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 అయ్యా. మేము ఎలా బ్రతకాలో ఈ లోకంలో, మేము ఎలా జీవించాలో, మిమ్మల్ని ఎలా మహిమపరచాలో, మీకు ఇష్టంగా మేము ఎలా బ్రతకాలో మీరు మాకు నేర్పిస్తున్న దేవా మీకు స్తోత్ర అయ్యా అయ్యా. ప్రతిదీ కూడా మా జీవితంలో కనువయించుకుంటూ ముందుకు సాగిపోయే స్థితిని మీరు మాకు దయచేయండి ప్రభా. అటు భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్ర. ఇంకా అనేక మంది
నడిపించబడులాగా సహాయం చేయండి ప్రభా. ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్ర అయ్యా. ప్రతి ఒక్కరిని బలపరుస్తున్న దేవా మీకు స్తోత్ర. ఇంకా బలపరచండి ప్రభా అయ్యా. అయ్యా ఈ భయంకరమైన దినాల్లో అయ్యా 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 మీకు మహిమకరంగా మేము ఎలా బ్రతకాలో ఆ నిలకడగలిగిన జీవితాన్ని మీరు మాకు పెట్టమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా, మీకు స్తోత్ర అయ్యా. అయ్యా మా చూపుల్లో, మా మాటల్లో, మా ప్రతి పనుల్లో అయ్యా 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 మిమ్మల్ని మహిమపరిచే ఆ స్థితిని మీరు మాకు దయచేయండి ప్రభా, మీకు స్తోత్ర అయ్యా. అయ్యా మీకు వందనాలు ప్రభా, మీకే స్తుతులు ప్రభా, స్తుతులు 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 ప్రభా. మీరే సహాయం చేయమని, మా అందరితో మీరు మాట్లాడమని మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చింత పెడుతూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ బుధవారం ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికకు ఆశతో ఆసక్తితో విచ్చేసి ఉన్న మీలో ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరొక సమయం మనమందరము సాగిలపడ్డానికి ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మనమందరం మరొకసారి మనల్ని మనం తరచి చూచుకోవడానికి, బలపరుచుకోవడానికి, స్థిరపరుచుకోవడానికి ప్రభు అనుమతించినందుకై మనము నిండు మనస్సుతో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి ఈ రాత్రికాలపు ఈ ప్రత్యేక కూడికలో మనము రాజైన సొలొమోనును గురించి కొంతవరకు ధ్యానం చేసే ప్రయత్నాన్ని మనం అందరం కూడా చేద్దాం. ఇశ్రాయేలు యూదా ప్రజల సమైక్య రాజ్య పరిపాలన రాజైన సౌలు ప్రారంభించిన తర్వాత 40 సంవత్సరాలు సౌలు మహారాజు దాను నుండి బెయేర్షెబా వరకు విస్తరించి ఉన్న సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లు మనకు చరిత్ర చెప్తా ఉంది. సౌలు భ్రష్టుడై, సౌలు దేవుని మాటకు అవిధేయత చూపి తాను పతనమైపోయినప్పుడు దేవుడు దావీదును కోరుకుని దావీదు చేతిలో 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు యోధావారు ఉంచబడినట్లుగా దావీదు ఒక తిరుగులేని పాలన పాలించినట్లుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. ఆ తరువాత దావీదు వృద్ధాప్యమందుండగా దావీదు తర్వాత ఇశ్రాయేలు యూదా ప్రజలను పరిపాలించటానికి దేవుడు సొలొమోనును ఎన్నుకున్నట్లుగా
సొలొమోను యొక్క ప్రభుత్వం సుస్థిరపడేటట్లుగా దేవుడు ఆశీర్వదించి 40 సంవత్సరాల పాటు సొలొమోను చేతిలో ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని దేవుడు పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకు చెప్తా ఉంది. ఈ సొలొమోను అన్న పేరుకు అర్థం సమాధానకర్త అని. ఈ సొలొమోను అనే ఈ పదం, ఈ పేరు 254 సార్లు దాదాపు పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ పుస్తకంలో 66 పుస్తకాలలో కలిపి మనకు 254 సార్లు కనబడుతూ ఉండడం విశేషం. రాజుల మొదటి గ్రంథంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో, ఆ తరువాత క్రొత్త నిబంధనలో కూడా సొలొమోను యొక్క పేరు మరి ప్రస్తావించబడటం, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించటం మనకు కనబడుతూ ఉంది. అయితే సొలొమోను అనబడుతూ ఉన్న ఈ వ్యక్తి అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. సొలొమోను అంటేనే జ్ఞానం. ఎప్పుడైనా ఎవరైనా సొలొమోను లాంటి జ్ఞానం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఎవరైనా పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ మాటనే ఎత్తిపడతాం. యేసు ప్రభు కూడా సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి మరి ఉటంకించినటువంటి, ప్రస్తావించినటువంటి సందర్భాలు మనకు తెలుసు. నేను సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడను అని ప్రభు జ్ఞాపకం చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో, క్రొత్త నిబంధనలో చూస్తాం. అయితే ఈ సొలొమోను చాలా అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు అని చెప్పచ్చు. రెండవది భక్తిపరుడు అని చెప్పచ్చు. సొలొమోను జ్ఞానం, సొలొమోను భక్తి, సొలొమోను పరిపాలన, ఈ మూడు కూడా చాలా అద్భుతము, ఆశ్చర్యము, మహాశ్చర్యము. ఎందుకంటే ఆ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాడుగా సొలొమోను వర్ధిల్లినట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలుగుతాం. దేవుని యొక్క వాక్యంలో మనము రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు అతనికి ఉన్నటువంటి జ్ఞానము, అతనికి ఉన్నటువంటి ప్రజ్ఞ, అతనికి ఉన్నటువంటి వివేకం ఎంత గొప్పదో మనము చూస్తూ వస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి. అతని జ్ఞానం దేవుడు వర్ణించలేనటువంటి వివేకాన్ని అతనికి ఇచ్చాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చూద్దాం. అమ్మా, దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని, వర్ణింప సఖ్యము కాని వివేచన కలిగిన మనస్సును సొలొమోనుకు దేవుడు దయచేశాడు. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీల జ్ఞానము కంటేను అధికమై ఉంది. అతడు సమస్తమైన వారి కంటేను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను, అనేవారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనులందరి మధ్యలో వ్యాపితమైంది. అతడు 3000 సామెతలను చెప్పాడు, 1005 కీర్తనలను రచించాడు. లెబానోనులో ఉన్న దేవదారు వృక్షమును గురించి కానీ, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కను గురించి కానీ
చెట్లన్నిటిని గురించి అతడు వ్రాశాడు. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అన్నిటిని గురించి అతడు వ్రాశాడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గురించి వినినటువంటి భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నద్దకు వచ్చిరి. చూడండి, ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి సందర్భం. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి ఉంచిన సందర్భం. అతడు వృక్షములను గురించి రాశాడట, మృగములను గురించి రాశాడట, పక్షులను గురించి వ్రాశాడట. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, ఈ రెండు సొలొమోను అభివృద్ధి పరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అతడు 3000 సామెతలను రాశాడని, 1005 కీర్తనలను రాశాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మనకు సామెతల పుస్తకంలో దాదాపుగా 850 సామెతలు మాత్రమే కనపడతాయి. కానీ అతడు రాసిన సామెతలను అతను మొత్తం లెక్క ఎంత అంటే 3000 సామెతలు అని దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. మనకు కీర్తనలో కూడా 2 కీర్తనలు సొలొమోను కీర్తనలు కనపడతాయి. కానీ అతడు రాసినటువంటి కీర్తనలు అయితే 1005 కీర్తనలు రాశారు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇన్ని సామెతలు రాయటానికి, ఇన్ని కీర్తనలు రాయటానికి, ఇన్ని శాస్త్రాలను అభివృద్ధి చేయటానికి సొలొమోనుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ వ్రాయబడిన మాట 4:34లో అతని జ్ఞానపు మాటలను తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గురించి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చారు. భూపతులందరిలో నుండి వచ్చారట. మనకు బాగా తెలిసినటువంటి ఒక అతని జ్ఞానం ఉట్టిపడే సందర్భం ఒకటి ఉంది. ఒక ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను తీసుకుని రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి వారిద్దరూ కూడా బోరున ఏడుస్తూ, వాళ్ళిద్దరూ కూడా ఈ బిడ్డ నా బిడ్డే, ఈ బిడ్డ నా బిడ్డేనని వాళ్ళు వాపోతూ, వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉండగా సొలొమోను తీర్పు కొరకు, సొలొమోను యొక్క న్యాయము కొరకు వాళ్ళు సొలొమోనును ఆశ్రయించినట్లుగా వృక్షములను గురించి, జంతువులను గురించి, పక్షులను గురించి అతని జ్ఞానాన్ని అగుపరిచాడు. కానీ ఈ సందర్భంలో సొలొమోను ఎలా ప్రవర్తిస్తాడా, ఎలా న్యాయం తీరుస్తాడా, ఎలా తీర్పు చెబుతాడా అని ప్రపంచంలో ఉన్న వారందరూ సొలొమోను వైపు చూశారట. ఈ రోజుల్లో ఎవరికి ఎవరు పుట్టారు అని తేల్చడం చాలా ఈజీ. ఒక బొట్టు రక్తంతో ఎవరి డిఎన్ఏ ఇది అని తేల్చేస్తున్నారు. ఆఖరికి మనం దొరదబెట్టే గోకి వదిలేసే చుండ్రు పట్టుకుని కూడా సైంటిస్టులు చుండ్రును బట్టి కూడా ఇతను ఎవరి పిల్లాడు, ఎవరి పిల్ల అని చెప్తున్నారు. మనకు బాగా తెలుసు ఈ డిఎన్ఏ గొడవ. మన రాష్ట్రంలో ఎన్డి తివారీ గారని ఒక గవర్నర్ పనిచేశారు. ఆయన మీద ఒక వ్యక్తి కోర్టులో కేసేశారు. ఏమనంటే ఎన్డి తివారీ కొడుకుని నన్ను మా నాన్న అంగీకరించట్లేదని. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి ఈయన కూడా కోర్టులో తిరిగి కేసు వేశారు. ఏంటంటే నా ప్రతిష్ట మీద దెబ్బ తినేటట్టుగా నా రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది నా మీద ఇతన్ని ప్రయోగించారు, ఇతను ఎవరో నాకు తెలియదు, అల్లరి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. సరే, ఎందుకు ఇంత గొడవ అని చెప్పి కోర్టు
ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్కి ఎన్డి తివారీ గారు ఒప్పుకోకపోయినా వచ్చినటువంటి అలిగేషన్ యొక్క తీవ్రతను బట్టి, అతనికి ఉన్నటువంటి సపోర్టును బట్టి ఏం చేశారంటే ఎన్డి తివారీ గారిని కూడా ఆ టెస్ట్కి ఒప్పించారు. చివరికి ఆ టెస్ట్ రిపోర్ట్ ఏమని వచ్చింది అంటే అతను ఎన్డి తివారీ గారి కుమారుడే అని తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నప్పటికీ ఆయన మీద వచ్చినటువంటి అలిగేషన్లో ఆ వ్యక్తి ఆయన కుమారుడా కాదా అని కోర్టులు ఇటు సైంటిస్టులు చెప్పేశారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో అలాంటి టెక్నాలజీ అద్భుతమైందిగా ఉత్పన్నమైంది, అభివృద్ధి పొందింది. కానీ ఆ రోజుల్లో సొలొమోను ఏం చేస్తాడు, సొలొమోను ఏ టెక్నాలజీ ఉపయోగిస్తాడు, అతనికి ఉన్న జ్ఞానం చాలా అద్భుతమైంది కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో సొలొమోను ఆ రాజ్యపీఠం మీద కూర్చుని కత్తి అందుకోండిరా అన్నాడు. ఒకడు కత్తి చేతికి ఇచ్చాడు. కత్తి పుచ్చుకొని ఈ బిడ్డని 2 ముక్కలు చేస్తాను, ఒక ముక్క ఒక అమ్మాయికి, ఇంకో ముక్క ఇంకొక అమ్మాయికి ఇస్తాను అని అనగానే ఆ నకిలీ తల్లి సంతోషం, నా ముక్క నాకు ఇచ్చేయండి అంది. ఆ ఒరిజినల్ తల్లి, ఆ కన్నటువంటి తల్లి, వద్దయ్యా నా బిడ్డను నరకమాకండి, నా బిడ్డను ఆమెకి ఇవ్వండి అని చెప్పింది. సభ మొత్తం ఆశ్చర్యపోయేటట్లుగా, సభ మొత్తానికి తీర్పు చెప్పకుండానే తీర్పు అర్థమయ్యేటట్లుగా సొలొమోను ప్రవర్తించిన ఆ ప్రవర్తన ఎవరు నిజమైన తల్లో ఎవరు నకిలీ తల్లో తేల్చినటువంటి ఆ తీరుకు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అబ్బురపడినట్లుగా, అతడు నిజముగా దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని కొనియాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నా ప్రియమైన దైవ జనాంగమా, అతడు జ్ఞానములోను, అతని జ్ఞానం ద్వారా అతడు సంపాదించిన సంపాదనలోను కూడా చాలా అద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అతనికి ఉన్నటువంటి సంపద ఎంత గొప్పది అనంటే, అతనికి దాదాపుగా చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే రాజుల మొదటి గ్రంథంలో పదవ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూద్దాం. అమ్మా, ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము, చూడండి, 1332 మణుగుల ఎత్తు, అబ్బా అతనికి చాలా. ఇప్పుడు ఇక్కడ లెక్క ప్రకారం మీరు చూడండి, ఏటేటా ఎంత వచ్చింది? 1332 మణుగుల ఎత్తు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడని చెప్పాను నేను? 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు మనం వేస్తే 1332 ఇంటూ 40 వేస్తే ఏమండి, ఆ వచ్చినటువంటి ఆన్సర్తో ఈరోజు బంగారు ధర వేస్తే, నాకు తెలిసి క్యాలిక్యులేటర్ కూడా నోరు మూసుకోరా నేను చెప్పలేనంటదేమో అనిపిస్తుంది నాకు. అంటే అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తన జ్ఞానం ద్వారా అతడు ఆశీర్వదించబడ్డాడు. ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎలాన్ మస్క్ కదా. ఆ తర్వాత ఎవరు అనంటే అమెజాన్ అధిపతి. ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్ళు. నాకు తెలిసి మనం బాగా వాడుకలో ఉపయోగించే అమెజాన్ అధిపతి లాంటి వాళ్ళు ఒక 20 మంది దగ్గరగా కలిస్తేనే కానీ సొలొమోను దగ్గరకు వెళ్ళగలరేమో అనిపిస్తుంది నాకు. అంత విస్తారమైనటువంటి బంగారం, అంత విస్తారమైనటువంటి, అక్కడ వ్రాయబడినటువంటి పదం ఏంటంటే అతని
ఆ పానం చేసే అంటే అతడు తాగే గ్లాసు బంగారంతో చేయబడిందంట. అందుకేనేమో అతడు మందిరం కట్టించినప్పుడు ఆ మందిరానికి ఎక్కడా రాయి అనేది కనపడకుండా మొత్తం బంగారపు తొడిగే వేయించాడు. మెట్లు కాడ్నుంచి, గోడలు కాడ్నుంచి, వస్తువులు కాడ్నుంచి అన్ని బంగారపు తొడిగే, అంతా బంగారంతోనే అతడు చేయించాడు. ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అతడు ఎదిగాడో మనం ఆలోచన చేయాలి. అతని జ్ఞానం ఉన్నతం, అతని జ్ఞానం ద్వారా అతని సంపాదన ఉన్నతం. రెండవదిగా మనం చెప్పుకుంటే అతని భక్తి కూడా చాలా అద్భుతం. ఎంత భక్తో! దేవుడు, దేవుని సన్నిధి, దేవుని మందిరం అంటే అతడు ఎంత భక్తి కలిగినాడంటే తన భక్తిని చాటి చెప్పుకోవడానికి అతడు మందిరం యొక్క పునాది రాయిని వేసేటప్పుడు అందరూ పొరుగు దేశపు రాజులందరినీ పిలిచి వాళ్ళందరి ముందు ఏమని చెప్తాడంటే, మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ సమస్త లోకములో ఉన్న అన్ని దేవతల కంటే గొప్పవాడు, కాబట్టి ఆయనకు మేము కడుతూ ఉన్న ఈ మందిరం బహు గొప్పదిగా ఉండాలి అని అంటాడు. నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివాను. మన ఇండియా నుంచి కూడా కొన్ని వస్తువులు ఆ మందిరానికి వెళ్ళినాయి అంట. అంటే ఏ దేశంలో ఏది ఉన్నతమైనదో, ఏ దేశంలో ఏది ప్రాముఖ్యమైనదో ఆయా దేశాల నుండి ఆయా వస్తువులను సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టాడండి సొలొమోను. అతడు ఎక్కడా కూడా ఖర్చుకనేది వెనక్కి తీయలేదు. దేవుని మీద అతనికి ఉన్నటువంటి ఆ అచంచలమైనటువంటి భక్తిని చాటి చెప్పుకున్నాడు. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, అతడు దాదాపుగా 1,00,000కు పైగా గొర్రెలను వధించాడంట దేవుని మందిరం యొక్క ప్రతిష్టకి. 1,00,000కు పైగా. ఏమండి గమనించండి, పశువులను, గొర్రెలను వధించి వాటి బలిని దేవునికి ఇచ్చే ప్రయత్నం చేశాడట. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో అయితే మనకు ఆ మందిరం కట్టడానికి ఏమండి ఎంత గొప్ప పని చేశాడు అంటే, ఎంతమందిని ఉపయోగించాడు అని అంటే చూడండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దయచేసి దేవుని వాక్యములో మనము గమనిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. 17వ వాక్యం చూద్దాం. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్య జాతి వారందరినీ వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కించగా వారు 1,53,600 మంది అయిరి. వారిలో సుత్తి పట్టడానికి 70,000 మంది, వారిలో గొడ్డలి పట్టి మ్రాణులు నరుక్కు రావడానికి 80,000 మంది, జనుల మీద అధిపతులుగా ఉండి పని చేయించడానికి 3,600 మందిని అతడు ఏర్పరిచాడున్న మాట ఇక్కడ మనం లెక్క చూస్తున్నాం. ఒక విచిత్రమైన సంగతి మీరు చూడండి. 1,50,000 ఎంతమంది? మొత్తం ఎంతమంది? 1,83,600 మంది పనిచేశారు. ఒక మాట వినండి, 1,83,600 మంది అక్కడ పనిచేస్తే ఆ 1,83,600 మందిలో ఒక్కడు కూడా చిన్న శబ్దం ఆ మందిరం కట్టే ప్రాంతంలో చేయకుండా చూసుకున్నాడు. మీరు ఒక మాట చూడండి, రాజుల గ్రంథంలోకి రండి. రాజుల గ్రంథము 1వ గ్రంథము 6వ అధ్యాయము. ఎంత భక్తో చూడండి. ఎంత భక్తి అని చెప్పడానికి నేను ఈ మాట గుర్తు చేస్తున్నాను మీకు, అంతే. చూడండి ఒకసారి, రాజుల 1వ గ్రంథము 6వ అధ్యాయం 7వ మాట చూడండి అమ్మా. మందిరము కట్టు సమయమున అమ్మమ్మ చూడండి, అవి ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిన గనుక మందిరము కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లి ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. అద్భుతం కదా. ఇప్పుడు గోడ కడుతున్నప్పుడు చిన్న రాయి అవసరం అవుద్ది. అప్పుడు తాపి మేస్త్రి ఏం చేస్తాడంటే పెద్ద రాయిని పగలగొడతాడు. ఆ
అసలు పునాదులు మొదలు పెట్టడానికి ఖచ్చితంగా యంత్రాలు కావాలి. ఈ రోజుల్లో అయితే అసలు ఒక 4 సెంటర్లో ఒక 5 సెంటర్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత మోతో, ఎంత రద్దీనో, ఎంత హడావిడో, ఎన్ని మిషన్స్ కావాలో. ఈ మధ్య నేను చూశాను, తడపడానికి కూడా మిషన్లు. ఏమండి, ఎంత టెక్నాలజీని ఉపయోగించాలో, ఎంత మంది కావాలో, ఎంత శబ్దం కావాలో. కానీ ఇక్కడ మీరు చూడండి, 1,83,600 మందితో పని చేయిస్తున్న ఆ మందిరం పనిచేసే చోట చిన్న శబ్దం అనేది వస్తే మాత్రం ఎవడు సుత్తి పట్టుకున్నాడు శబ్దం చేస్తున్నాడు, ఆ సుత్తి ఆడి నెత్తి మీద ఉంటుంది అన్నాడు. ఎవడు గొడ్డలి పుచ్చుకున్నాడు శబ్దం చేస్తే ఆ గొడ్డలు ఆడి పీక మీద ఉంటుంది అన్నాడు. అక్కడ మాత్రం శబ్దం అనేది 30 కిలోమీటర్ల అవతలకెళ్ళి అక్కడ ఏదైనా తగ్గిన రాయిని పగలగొట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేయండి అని చెప్పాడు. ఎందుకు అలా అన్నాడు అని అంటే, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నేను ఆలోచించింది ఏంటంటే, దేవుని మీద ఎంత భక్తో కదండి, తన దేవుని సన్నిధికి అక్కడ ఏ విధంగా కూడా ఆటంకం అనేది, డిస్టర్బెన్స్ అనేది కలగకూడదనేది సొలొమోను యొక్క అభిప్రాయం అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఇంట్లో పడుకుంటే పిల్లలు అల్లరి చేస్తారు, అల్లరి చేయమాకు, డాడీ పడుకున్నాడు, లేకపోతే అమ్మ పడుకుంది, లేకపోతే తాతయ్య పడుకున్నాడు. ఎవరైనా పడుకునుంటే ఎంత మనం నిశ్శబ్దంగా ఉంచడానికి వాతావరణాన్ని చూస్తామో, అలాగున్న దేవుని సన్నిధి సంచారం చేస్తున్నటువంటి ఆ స్థలములో ఏ విధమైన శబ్దము రాకుండా అంత భక్తి పదములో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు, కొనసాగించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అతని జ్ఞానం ఏమని చెప్పాలి, ఆద్యంతం ఎంతో అత్యున్నతమైనది. అతని సంపాదన ఆద్యంతం ఎంతో అత్యున్నతమైనది. అతని భక్తి ఆద్యంతం ఎంతో అత్యున్నతమైనది. దేవుడు సొలొమోనును చూసి చాలా ముచ్చటపడ్డాడు. నాయనా, నీ మనస్సును నేను చూస్తున్నాను, నువ్వు ఇదే కనుక కొనసాగిస్తే నేను ఈ భూమి మీద నిన్ను బహుగా ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. కానీ మనం చదివితే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొత్తం మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఎంతగా కష్టపడ్డాడో, అతడు ఎంతగా శ్రమపడి దేవుని యొక్క కార్యాన్ని చేశాడో మనం చూస్తూ వస్తాం. చూడండి ఒకసారి. అయితే ఈ రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో ఏమండి గమనించండి, అతని జ్ఞానాన్ని గురించి, అతని తెలివిని గురించి, అతని ఆ భక్తిని గురించి ఎన్నో విషయాలు వ్రాయబడుతూ 11వ అధ్యాయానికి వచ్చేసరికి గమనించండి, చాలా విచారమైనటువంటి సందర్భం అక్కడ మన కొరకు చెక్కబడినట్లుగా చూస్తాం. ఏంటి ఆ విచారమైనటువంటి సందర్భం అనంటే, 2వ మాట 11:2 చాలా భయంకరమైనటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది. అతడు కామాతురత గలవాడై చాలామందిని చేసుకుంటూ వచ్చాడట. ఎంతమందిని చేసుకున్నాడు అనంటే 700 మంది రాజకుమార్తెలను చేసుకున్నాడట. 300 మందిని ఉపపత్నులుగా చేసుకున్నాడట. ఇంకా అనేక మంది మీద అతడి మోహం, అతని కామం, అతని ఆలోచన మళ్ళింది అన్న మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మొదటి వచనంలో చివరి భాగం మనం చూస్తే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. మరియు అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమునందు ఇతరి దేవతలను తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు పునాది వేసినప్పుడు రాజులందరి ముందు ఏమని చెప్పాడంటే,
ఫిలిస్తీన్ల దేవత దాగోనే కానీ, మోయాబీల దేవత కెమోషే కానీ, అస్తారోయిల దేవత అష్టోదతే కానీ, దయాననే కానీ, ఇంకా గమనించండి, పొరుగు దేశాల దేవతలు దేవుళ్ళు బయలుదేవతే కానీ, బయల్జరీతే కానీ, బయల్జబూలే కానీ, గమనించండి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడే కానీ, ఏ దేవతే కానీ, మరి ఇతర ఏ దేవుళ్ళే కానీ నా దేవుని ముందు ఎక్కువ కాదు. నా దేవుడు ఆకాశమందున్న దేవుడు, నా దేవుడు అందరికంటే పైనున్నవాడు. ఆయనకు అత్యున్నతంగా మందిరం కట్టాలి, ఆయనకు అత్యున్నతంగా ఆరాధన జరగాలి అని ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఉన్న ఈ సొలొమోను అనేక మంది మీద ఎప్పుడైతే వ్యామోహం పెట్టుకున్నాడో అతని హృదయం వారి చేత త్రిప్పివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అతని హృదయం తిప్పివేయబడిందంట. దేవుని బిడ్డలారా గమనించండి, అతని హృదయం తిప్పివేయబడిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అతని జ్ఞానం అక్కడ ఉపయోగపడలేదు, అతని భక్తి ఉపయోగపడలేదు, అతని సంపాదన ఉపయోగపడలేదు, అతని మనస్సు గమనించండి దేవుని మీద నుండి పక్కకు తొలగిపోయింది. అతని జ్ఞానం యొక్క కారణమైన దేవుడు, అతని సంపాదన కారణమైన దేవుడు, అతని భక్తికి ఆధారమై ఉన్న దేవుడు అతని హృదయంలో నుండి తొలగించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ రోజున అమ్నోను సొలొమోను వీళ్ళిద్దరి గురించి నేను మీతో మాట్లాడాలనుకున్నాను. కానీ అమ్నోను ప్రస్తావన నేను ముందెందుకు తేలేదంటే ఇప్పుడు తేవటం అవసరమని నాకు అనిపించింది. అమ్నోను ఒక స్త్రీ గురించి తాను చెడు సలహా తీసుకుని తన దుష్ట స్నేహితుల యొక్క సలహా తీసుకుని తన దుష్ట స్నేహితుల వలన తిప్పివేయబడి ఒక స్త్రీ కోసం, అంటే తామారు అనే స్త్రీ కోసం తన పవిత్రతని, తన పరిశుద్ధతని, తన యోగ్యతని పాడు చేసుకుని చివరికి చావు తెచ్చిపెట్టుకున్నాడు. సొలొమోను గమనించండి, మంచి జ్ఞానం కలిగి దేవుని చేత ఎన్నుకోబడి జ్ఞానములో ఆద్యంతము అత్యున్నతుడిగా కనపడి, భక్తిలో ఆద్యంతము అత్యున్నతుడిగా కనపడి, సంపాదనలో తనతో సాటి పోటీ ఎవరు లేనన్నట్టుగా ఎదిగి చివరికి అనేకమైనటువంటి స్త్రీలను బట్టి తన జ్ఞానమంతటినీ, తన భక్తి అంతటినీ, తన యోగ్యత అంతటినీ తీసుకెళ్ళి కాలువలో కలిపినట్టుగా, సముద్రంలో కలిపినట్టుగా చేసుకున్నాడు. నా ప్రియమైన దైవజనాంగమా, నేను మీకు ఇక్కడ ఒక్క మాట గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుని మీద నుండి సొలొమోను హృదయం పక్కకు తిరిగిందో, దేవుడు సొలొమోనును ఎప్పుడైతే విడిచిపెట్టాడో, సొలొమోను దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టాడో సొలొమోనుకు యుద్ధాలు ప్రారంభమైనవి అంట. ఒక మాటలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పోరాటాలు ప్రారంభమైనవి అంట. ఏం ప్రారంభమైనవి అండి? పోరాటాలు ప్రారంభమైనవి అంట. మీరు చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. యెహోవా ఏదోమీడైన హదదు అనే ఒకరిని సొలొమోనుకు విరోధిగా రేపెను. 23 చూడండి అమ్మ, 23 చూడండి. మరియు దేవుడు అతని మీదకి ఎల్యదా కుమారుడైన రేజోను అనే ఇంకొక విరోధిని రేపెను. 26 చూడండి అమ్మా. మరియు సొలొమోను సేవకుడైన యెరోబోము సహా, చూస్తున్నారా మీరు ఇక్కడ హదదు అనే పదాన్ని చూస్తున్నారు కదా. హదదు అనే పదానికి నలగగొట్టువాడు అని అర్థం. దేవుని మీద నుండి మన మనస్సు ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడే మనల్ని నలగొట్టే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అప్పుడే మనము నలపబడటం ప్రారంభించబడతాం. కొందరు ఆర్థికంగా నలపబడతారు, కొందరు సాంఘికంగా నలగొట్టబడతారు, కొందరు ఆరోగ్యపరంగా నలగొట్టబడతారు. మేబీ ఏదో ఒక రకంగా మొత్తానికి నలగొట్టబడతాం. రెండవ వ్యక్తిని మనం చూసినప్పుడు ఎల్యదా అని చూస్తున్నాం. ఎల్యదా అని అంటే కూడా గమనించండి,
ఆ ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్యదా అనే పేరుకి రెచ్చగొట్టేవాడంట. మనము దేవుని మీద నుండి ఎప్పుడైతే మన మనస్సును తొలగించుకుంటామో అప్పుడు మనల్ని పరిస్థితులన్నీ రెచ్చగొడతా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మీరు చూస్తే ఈ హదదు చరిత్రను మీరు చూస్తే, దావీదు కాలంలో యోవాబు ఈ హదదు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం అంతట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చంపాడట. దాదాపు 600 మందిని ఒకరోజు చంపి వారి శవాలన్నీ పూడ్చిపెట్టడానికి కొన్ని రోజులు అక్కడే ఉన్నాడంట యోవాబు. అయితే యోవాబు అతను ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వారందరినీ చంపుతున్నాడని హదదు తండ్రి ఎరిగి హదదును తీసుకుని, హదదు చాలా చిన్నోడంట, చిన్నోడిని తీసుకుని హదదు తండ్రి పారిపోయి ఫరో దగ్గర ఆశ్రయం పొందాడట. ఐగుప్తు దేశం వెళ్ళి ఫరో దగ్గర ఆశ్రయం పొందితే ఫరో ఏం చేశాడంటే అతను తినటానికి ఆహారము, ఉండడానికి నివాసము, చేసుకోవడానికి పనిని, పొలాన్ని అతనికి ఏర్పాటు చేశాడంట. అయితే మీరు చూస్తే దావీదు చనిపోయాడు, యోవాబు కూడా చనిపోయాడు అనే వార్త ఎప్పుడు తెలిసింది హదదుకు అని అంటే, హదదు పెరిగి అక్కడ పెద్దోడైపోయాడు. హదదు ఫరో యొక్క భార్య చెల్లిని చేసుకున్నాడు. హదదు కన్నటువంటి పిల్లలు ఫరో పిల్లలుగా ఐగుప్తు దేశంలో పెరుగుతున్నారు. అంటే అతనికి తక్కువైంది ఏమీ లేదు. కానీ ఇతనికి ఎప్పుడు తెలిసిందంటే దావీదు చనిపోయాడు, దావీదు సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబు చనిపోయాడు అనే వార్త తెలిసిన తర్వాత హదదుకి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడంట ఐగుప్తులో. ఫరోని అడుగుతున్నాడంట, ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను నా స్వంత దేశానికి వెళ్ళటానికి పంపించు అన్నాడంట. అప్పుడు ఫరో అడుగుతున్నాడట, హదదు నీకు ఇక్కడ వచ్చిన తక్కువేంటి, నీకు ఇక్కడ ఏం తక్కువైంది అని అడుగుతున్నాడంట. అలా అడిగినప్పుడు ఒక మాట అంటాడండి, చూడండి అమ్మ. అందుకు హదదు ఏం తక్కువ అవ్వలేదు. ఎందుకు తక్కువ అవుద్ది? తన పిల్లలేమో రాజబల్ల మీద కూర్చొని తింటే రాణిగారి చెల్లిని తను చేసుకుంటే హదదుకి ఏం తక్కువ అవుద్ది? అక్కడ ఏం తక్కువ అవ్వదు. కానీ అక్కడ ఒక మాట, ఎలాగైనా నన్ను వెళ్ళనివ్వు అంటాడు. ఏమంటాడు? ఎలాగైనా సరే. ఎందుకు వెళ్ళాలి హదదు? ఎలాగైనా అక్కడికంటే కొంపలు ముంచుకుపోయినట్టు అని అంటే, లేదు, సొలొమోనును బాధ పెట్టడానికి వెళ్ళాలి. ఎందుకు సొలొమోనును బాధ పెట్టాలి అని అంటే, సొలొమోను హృదయం దేవుని మీద నుండి తొలగిపోయింది కాబట్టి బాధ అనేది రెక్కలు కట్టుకుని ఇప్పుడు ఎగిరి సొలొమోను ముందు కూర్చుంటుంది. నాశనం అనేది రెక్కలు కట్టుకుని కూర్చుంటుంది దేవుని మీద నుండి మన హృదయం తొలగిపోతే. అమ్నోను హృదయం ఒక స్త్రీ ఆకర్షించింది. పాపం తనేమి తప్పు చేయలేదు, కానీ తామారు అందం అమ్నోనును ఆకర్షించింది. ఇక్కడ కూడా సొలొమోను చేసుకుంది కూడా ఎవరిని అని అంటే, ఐగుప్తు దేశపు అమ్మాయిని చేసుకున్నాడు. ఐగుప్తు దేశం ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉంటారు? చాలా నల్లగా ఉంటారు. దాదాపుగా అతడు ఇష్టపడి చేసుకున్నటువంటి స్త్రీ. సొలొమోను అందం మామూలు అందం కాదు. సొలొమోను చాలా అందగాడు. కానీ ఇంత అందగాడు అసలు అంతటి నల్ల అమ్మాయిని, అంతటి నల్లటి వ్యక్తులను చూసి వ్యామోహపడి, ప్రేమించి, ఇష్టపడి వాళ్ళ కోసం ఇతని హృదయాన్ని తిప్పేసుకోవటం అనేది ఆశ్చర్యం. ఈరోజు నేను ఒక మాట మీకు ఒక వ్యక్తి ద్వారా నువ్వు ఆకర్షించబడినా, ఒక పరిస్థితి ద్వారా ఆకర్షించబడినా, మొత్తానికి దేవుని మీద నుండి నీ హృదయం తొలగించుకుని నీ భవిష్యత్తును నువ్వు పాడు చేసుకునే ప్రయత్నంలో, పనిలో ఒకవేళ ఉంటే, శ్రమ అనేది రెక్కలు కట్టుకుని నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అది నీ వ్యాపారం మీద, అది నీ కుటుంబం మీద, అది నీ పిల్లల మీద, అది నీ భవిష్యత్తు మీద గొడ్డలిలాగా మారుతుంది. మీరు చూస్తున్నారు కదా 11వ అధ్యాయంలో అసలు హదదుకి సొలొమోనుకి సంబంధమే లేదు. హదదు సొలొమోను మీద పగ తీర్చుకోవడానికి దావీదు కాలంలో యోవాబు చేసిన పనిని బట్టి, ఇదిగో ఆ రాజ్యం మీద ఎవడు కూర్చున్నా సరే, ప్రభుత్వం ఎవడు చేస్తున్నా సరే, ఆ దేశం మీదకి నేను వెళ్ళాలి అని చెప్పి హదదు రెక్కలు కట్టుకున్నట్టు వచ్చి
సొలొమోనును రాజ్యాన్ని నలగొట్టడం ప్రారంభించాడంట. ఇక తర్వాత వ్యక్తి ఎల్యదా వచ్చాడని వ్రాయబడింది. ఆ ఎల్యదాని గురించి ఒక మాట వ్రాయబడింది. అతనికంటండి యూదా మనుషులను చూస్తుంటే, ఇశ్రాయేలు దేశంలో ఉన్న మనుషులను చూస్తుంటే, సొలొమోనును చూస్తుంటే అసహ్యం పుడుతుందంట. వింటున్నారా? అసహ్యం కలుగుతుందంట. ఎల్యదా మనస్సు అసహ్యపడతా ఉందంట. అంటే గమనించండి, శత్రువుకు రెట్టించినటువంటి కోపం ఏమండి గమనించండి, సొలొమోను మీద, సొలొమోను ప్రభుత్వం మీద వచ్చింది. కారణం ఏంటి అనంటే, ఇతడు 1000 మంది స్త్రీలతో సంబంధం కలిగి ఉన్నాడు. నాకు తెలిసి ఇతని భార్యే, హలో సొలొమోన్, నేను మీ ఆవిడనే అని చెప్పి ఉండొచ్చు. అంతే కదా, 1000 మంది భార్యలంటే ఆ 1000 మంది భార్యల్ని ఎక్కడెక్కడ పెట్టాడో, ఎన్నిళ్ళు కట్టించాడో. ఏమంటే ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టొచ్చు అంటారా? పేషెంట్లైనా పెట్టచ్చు, కానీ పెళ్ళాలను పెట్టలేరు కదండి. ఒక 1000 ఇళ్ళు కట్టించుంటాడు. ఆ 1000 ఇళ్ళు తిరుగుతూ ఆ 1000 మందిని చూసుకుంటూ ఇతనికున్న జ్ఞానం, రెండోది చెప్పండి, ఇతనికున్న భక్తి, మూడోది ఇతనికున్న సంపాదన, ఈ 3 కూడా దూరం అయిపోయినాయి. 3 శత్రువులు వచ్చి పడ్డారు. ఒకడెవరు? హదదు. రెండోవాడు ఎల్యదా. మూడోవాడు యరొబాము. ఈ యరొబాము ఎవరంటే అసలు అతను కింద పనిచేసే వ్యక్తి అనంట. సొలొమోను గారి కింద పనిచేసే వ్యక్తి అనంట. సొలొమోను సేవకుడేనంట. అంటే మీరు ఒకసారి ఆలోచించేయండి, తెలియని చోట నుండి శ్రమ వచ్చి పడింది. ఏమండి గమనించండి, ఎల్యదానేమో ఊహించని వ్యక్తిగా శ్రమ పెడుతున్నాడు. మూడోదేమో అసలు ఊహించని, తెలిసిన చోట అసలు తన సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తి తన మీద యుద్ధం చేస్తాడు, తన మీద ప్రయోగం చేస్తాడు, తన మీద నష్టం తెచ్చి పెడతాడు అనేది ఊహించని పరిస్థితి. కానీ గమనించండి, సొలొమోనుకు ముప్పేట దాడిగా అతని రాజ్యం మొత్తం కూడా శ్రమకు అప్పగించబడింది. అతని జ్ఞానం అతనికి ఉపయోగం పడలేదు, అతని భక్తి అతనికి ఉపయోగం పడలేదు, అతని సంపాదన, అతనికి ఉన్నటువంటి చాకచక్యం, వివేచన గల మనస్సు అతనికి ఉపయోగపడలేదు. కానీ దేవుడు అంగీకరించాడు. సొలొమోనా, నీ టైంలో కాదు, కానీ నీ కుమారుడి టైంలో మొత్తాన్ని ఖాళీ చేసేస్తాను. ఒక్క గోత్రాన్ని మాత్రమే నీ చేతిలో అట్టి పెడతాను, నీ కుమారుని చేతిలో అట్టి పెడతాను. ఎంతమంది ప్రజలను, ఎన్ని గోత్రాల ప్రజలను దేవుడు సొలొమోనుకు అప్పగించాడు అంటే 12 గోత్రాల ప్రజలను అప్పగించాడు కదా. 12 గోత్రాలు కలిపే ఇశ్రాయేలు యూదా జనాంగం. 12 గోత్రాలని సౌలు పరిపాలించాడు, 12 గోత్రాలని దావీదు పరిపాలించాడు, 12 గోత్రాలని ఏమండి గమనించండి సొలొమోను పరిపాలించాడు. కానీ సొలొమోను తర్వాత పరిపాలన చేసిన రెహబాము మాత్రం 1 గోత్రానికే పరిమితమయ్యాడు. కారణం ఏంటంటే సొలొమోను హృదయం అంత భయంకరంగా తిప్పివేయబడింది. ఈరోజు ఒక వ్యక్తితో పాపం చేసి అమ్నోను భ్రష్టుడైపోయినా, ఇంతమంది వ్యక్తులతో పాపం చేసి ఇంత జ్ఞానిగా ఉన్న సొలొమోను భ్రష్టుడైపోయిన కారణం మాత్రం ఒకటే, దేవుని మీద నుండి హృదయం తొలగిపోవటం. దేవుని మీద నుండి హృదయం తొలగిపోవటం. ఈ రోజున మనము దేవుని మీద నుండి మన హృదయం తొలగిపోకుండా మన హృదయాన్ని దేవునితో సమ్మతిపరుచుకుని, అందుకే దావీదు అంటాడు, అయ్యా సమ్మతి గల మనస్సును నాకు మరలా పుట్టించు అంటాడు. సమ్మతి నాకు దయచేయమంటాడు. దేవునితో సమ్మతి, దేవునితో సఖ్యత, దేవునితో సహవాసం, దేవుని సన్నిధితో మనకు సాంగత్యం ఉండాలండి. నా ప్రియమైన దైవ జనాంగమా, ఎంత గొప్ప జ్ఞానం మనం చదువుకుంటూ వెళితే అతని జ్ఞానం ఏమండి, అక్కడ మనం ఇందాక చదువుకున్న 4వ అధ్యాయంలో ఏమండి, అతనికంటే జ్ఞానవంతుడు, ఇతనికంటే జ్ఞానవంతుడు, అతనికంటే ఇంకెవరు జ్ఞానవంతులు లేరు. 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. అతని కాలంలోనే వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము ఏమంటే అన్నీ అభివృద్ధి అయినాయి అని చెప్పి దేవుని వాక్యం మనకు సాక్ష్యం చెప్పింది. అయినప్పటికీ
హృదయం తొలగిపోయిన సొలొమోను శ్రమను తెచ్చిపెట్టుకున్నాడు. ఈ రోజున మనము శ్రమలో, పోరాటములో, నలుగులాటలో, కొట్టబడటంలో, మొత్తబడటంలో, ఏడవబడటంలో మనం ఎవ్వరం పాలిభాగస్థులం కాకూడదు. ఒక మాటలో చెప్పాలంటే మనల్ని ఈడ్చే, మనల్ని నలగొట్టే, మనల్ని రెచ్చగొట్టే అవకాశం ఎవరికి దేవుడు ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అంటే మనము దేవునితో సహవాసం చెయ్యాలి. కాబట్టి ఆ దేవునితో సహవాసం చేసే మనస్సును ప్రభు మనకిచ్చునుగాక. ప్రభు మనల్ని దీవించునుగాక. ప్రభు మనల్ని దర్శించునుగాక. ప్రభు మనతో మాట్లాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. బుజ్జి అంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఆ తర్వాత బుజ్జి అంటే ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, నీ పాదాల కొందనాలు. జీవము గల దేవా, నీకు స్తోత్రాలు. నీ పాదాల దగ్గర మేము చేరి వచ్చాం. ఈ రోజున రాజైన సొలొమోను గురించి కొన్ని మాటలు నేర్చుకోగలిగాం. దేవా, నిజంగా తండ్రి ఎంత జ్ఞానవంతుడయ్యా, ఎంత భ్రష్టుడిగా మారిపోయాడు. మా జీవితంలో మేము ఎవ్వరం కూడా అలాగ ఉండకూడదు. మా హృదయం ఎప్పుడు మీ మీద నుండి తొలగిపోకూడదు. మా హృదయం ఎప్పుడు నీతో సమాధానంగా ఉండాలి. నీతోనే మేము జీవించాలి. మేము ఎక్కడ వివేకాన్ని కోల్పోకూడదయ్యా. మాకు జ్ఞానం దయచేయి, మాకు జ్ఞానం దయచేయి. ఏ పోరాటంలోనూ మేము చిక్కుకోకూడదయ్యా. మాకు వివేచన దయచేయి. మాకు అయ్యా ఇదిగో ప్రభువా, నిన్ను గుర్చినటువంటి ఆలోచన దయచేయి. మమ్మల్ని సంధించు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని దర్శించు, మాతో ఉండు, మమ్మల్ని నడిపించు. అయ్యా సంఘాన్ని, సహవాసాన్ని బలపరచు. ఈరోజు రోగుల కొరకు, సేవ కొరకు ప్రార్థించమని మాతో చెప్పావు కనుక నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఈ రాత్రంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచవలసిందిగా వేడుకొనుచు. నీ సహాయం చేత మమ్మల్ని నడిపించవలసిందిగా అయ్యా మాతో మీరు మాట్లాడవలసిందిగా మీ సముఖాన్ని ప్రార్థన చేస్తూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బుజ్జంటి ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా.